ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ బాబాను అభ్యర్థిస్తూ, నాకు నా చిత్రపటానికి మధ్య భేదము లేదు, ఇది ఒక అద్భుత లీల. నిజంగా ఈ థంబ్నెయిల్ సామాన్యం కాదు, అంటే ఈ వీడియో అద్భుతం, అపురూపం అపురూపం అపురూపం. ఆ తండ్రి వాగ్దానాలను ఇలా నెరవేరుస్తాడు. ఈ అనుభవం వింటే మీకు కూడా అదే అనిపిస్తుంది. మనం మీ అందరికీ తెలుసు, ఈ నూతన సంవత్సర సందర్భంగా బాబా ఇచ్చిన ఆదేశంతో అద్భుతమైన ఒక క్యాలెండర్ని మనం ముద్రించాం. నిజంగా ఎక్స్ట్రాడినరీ క్యాలెండర్, దానికి వెలకట్టలేం. మీకు అసలు ఆ క్యాలెండర్ వెనక కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెలకట్టలేము. చివరిలో చెప్తాను ఎందుకు వెలకట్టలేము. సరే, ఒక భక్తుడి క్యాలెండర్ తీసుకున్నాడు, గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి అనుకుంటా. అతను క్యాలెండర్ అమౌంట్ సంథింగ్ రిజిస్టర్ చేసుకున్నాడు, వీళ్ళు కొరియర్లో పంపించారు. విచిత్రం ఏంటంటే 10 days పట్టింది అతనికి ఆ క్యాలెండర్ వెళ్ళటానికి. ఫోన్లు చేస్తున్నాడు. పాప అతనికి ఆతృత ఉంటుంది కదా, ఏమిటండి ఇంకా క్యాలెండర్ ఇంకా రాలా, కొత్త సంవత్సరం బాబాను చూడాలనుకుంటే ఇంకా రాలేదు. 1వ తారీఖు 2వ 3వ వస్తుంది అనుకుంటే అతను దాదాపుగా 8-9 తారీఖుల్లో వెళ్ళింది క్యాలెండర్. క్యాలెండర్ని చూసి అతను వణికిపోయాడు, భయపడిపోయాడు ఒక ఎక్స్టెంట్లో. విచిత్రమైన ఇంకొక విషయం, మీకు ఇందులో ఇంకో ట్విస్టుల మీద ట్విస్టులు ఈ అనుభవంలో. అతను మన యూట్యూబ్లో క్యాలెండర్ని చూడలేదట అసలు. ఎవరో చెప్పారట, ఒక క్యాలెండర్ ఉంది, సూపర్ ఉంటుంది ఆ క్యాలెండరు, మీరు ఆ క్యాలెండర్ తెప్పించుకొని చాలా బాగుంటుంది, నిజంగా అద్భుతంగా ఉంటుంది అని చెప్తే తక్కువ అతను దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ చేశాడు, క్యాలెండర్ తెప్పించుకున్నాడు. తెలియదు క్యాలెండర్ ఎలా ఉంటుందో కూడా. క్యాలెండర్ని చూడగానే అతనికి వణుకు పుట్టింది, వెన్నులోంచి వణుకు పుట్టింది. వెన్నులోంచి వణుకు ఎందుకు పుట్టింది? అనుభవం నాకు స్పెసిఫిక్గా చెప్పించారు. కరెక్ట్గా డిలే అవడం వెనక కూడా బాబా హస్తం ఉందని అనిపించింది నాకు ఈ కథ విన్న తర్వాత. అతనికి 4-5 తారీఖుల్లో ఒక స్వప్నం ఒకటి వచ్చిందిట. ఆ స్వప్నంలో బాబా, అంటే గడ్డం ఉంది, తలకి గుడ్డ, ఇంకేముంది బాబాని కనపడి, రే నేను మీ ఇంటికి వస్తున్నారా, జాగ్రత్తగా నన్ను మరి చూసుకుంటావా అయ్యా చూసుకుంటావా? అయ్యో బాబా, ఎంత మాట బాబా, నువ్వు వస్తే నేనెందుకు చూసుకున్నాను, బోరుమని ఏడ్చాడు ఇతను. అయ్యా అన్నట్టు, ఎందుకంటే ఇతను వాళ్ళ నాన్నని అయ్యా అనేవాడు. చూడండి ఎంత అద్భుతాలు చేస్తాడు బాబా. సరే అయ్యా, మరి వస్తాలే, 2-3 రోజులు వచ్చేస్తాలే మీ ఇంటికి అని అంతర్ధానం అయిపోయాడు బాబా. ఆ రోజు నుంచి ఇతనికి పిచ్చెక్కుతుంది, బాబా వస్తా అన్నాడు, ఇది నిజమా నా భ్రమ అనుకుంటుండగా 3వ రోజు కొరియర్ వెళ్ళింది. కొరియర్ ఓపెన్ చేసి క్యాలెండర్ని చూసేటప్పటికి అతనికి వణుకు పుట్టి చెమటలు పట్టినాయి. కారణం, ఆ క్యాలెండర్లో ఉన్న బాబా ఫోటో ఏదైతే ఉందో అదే రూపంలో బాబా కనపడ్డాడు, అదే రూపంలో బాబా దర్శనమిచ్చాడు. వణుకు పుట్టిందట. ఆ రూపాన్ని మీరు చూడండి, ఇదిగోండి, ఇదే రూపంలో బాబా కనపడ్డాడు. ఎప్పుడైతే ఈ రూపంలో కనపడిన బాబా ఈ క్యాలెండర్ చేతిలో తీసుకోగానే బాబా వాక్ అతనికి మరల వినపడింది, 2-3 రోజుల్లో మీ ఇంటికి వస్తున్నా, జాగ్రత్తగా చూసుకుంటావా? అప్పుడు అర్థమైంది, బాబా రావటం అంటే నువ్వు ఎలా వస్తావో అని నేను అనుకున్నా, క్యాలెండర్లో ఈ రూపంలో నువ్వు వచ్చావా, ముమ్మాటికి నువ్వు ఉన్నావు ఇందులో. నిజంగా అతని ఆనందానికి అవధులు లేవండి. అంటే చూసే దృక్పథం బట్టి ఉంటుంది ఏదైనా సరే ప్రపంచంలో. ఒక విషయాన్ని చెడ్డగా చూడవచ్చు, అదే విషయాన్ని మంచిగా కూడా చూడవచ్చు. మనమందరం సాయి భక్తులం, మనమందరం సత్యాన్ని ఆశ్రయించిన వారం, మనమందరం ఆయన్ని చేరుకోవాలన్న అభిలాష ఉన్నవాళ్ళం. కాబట్టి సరైన విధానాలలోనే మనం అనుభవాలను స్వీకరిద్దాం. కాబట్టి ఇటువంటి అనుభవాలు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు,
ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వరమహాలక్ష్మి